Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Sugar Pill Believes. Sugar Pill Believes. The text is from the Gospel according to St. Luke chapter 18 verse 11. పరిసే నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారుల వలనైనను, ఇతర మనుష్యుల వలనైనను, ఈ సుంకర వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారంకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండేను. This prayer is like a sugar pill prayer. Sugar pill అని మీకు తెలుసు. మెడికల్ టర్మినాలజీలో ప్లసిబో అనే పదం వాడతారు. ప్లసిబో, PLACBO. దాని అర్థం గమనించినప్పుడు, it is not real but appears to be real. It is an inactive drug, appears to be an active drug. అది క్రియాశీలకమైనది కాదు. అది ఆ రీతిగా క్రియాశీలకమైన ఒక మెడిసిన్ వల్ల కనిపిస్తుంది, కానీ అది నిజమైనది కాదు. ఇట్స్ నాట్ రియల్. Sugar pills treatment appears real but designed to have no therapeutic benefits. చూడటానికి నిజంగా అది కనిపిస్తుంది, కానీ ఆ మాత్ర కానీ designed to have no therapeutic benefits. వైద్య చికిత్స యొక్క బెనిఫిట్స్, లాభాలు అది ఇవ్వలేదు. It's called a fake surgical procedure. Fake surgical procedure అని మనం గమనిస్తాం. So beliefs may be temporarily effective even when it is found on something that is not true. Beliefs may be temporarily effective. కొన్ని నమ్మకాలు అవి తాత్కాలికంగా శక్తిమంతంగా కనిపిస్తాయి, కానీ when it is founded on something that is not true, అది నిజమైనది కాదు. ఇక్కడ లేఖన భాగంలో పరిసయ్యుడు గమనించినప్పుడు తాను ఆత్మవంచన చేసుకుంటున్నాడు, తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ ప్రార్థన చదివాం. Appears to be real, like a sugar pill, but it's not real. It's not true. It's like a sugar pill. Just as sugar pill can bring temporary relief, wrong beliefs about God can result in false feelings of happiness and peace. Wrong beliefs కొన్ని ఉంటాయి మనలో. అవి నిజంగా మనకు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయే, కానీ శాశ్వతమైన సంతోషాన్ని, సమాధానం ఇవ్వలేవు. కొంత నమ్మకాలు ఉంటాయి, అవి మూఢనమ్మకాలు అంటాం మనం. మన భాషలో, లోక భాషలో మూఢనమ్మకాలని. They give temporary relief but not lasting happiness and peace. They are like sugar pills. లూకా సువార్త 18 ఈ యొక్క పరిస్థితి is an example of one who swallowed with that idea about himself that made him feel close to God. దేవునితో ఎంత దగ్గరగా ఉన్నట్టు భావన, రాంగ్ బిలీఫ్ ఆయన ఉన్నది, కానీ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. మన ప్రార్థనలు కూడా చేసేవి గమనించినప్పుడు seems to be very close to God, but really they are far away from God.
కాబట్టి ఇక్కడ ఫాల్స్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, కాన్ఫిడెన్స్ అండ్ హ్యాపీనెస్. ఆత్మతృప్తి అనేది ఆత్మ మంచిగా చేసుకుంటున్నట్టు. ఇట్స్ అ ఫాల్స్ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ హ్యాపీనెస్. నిజంగా అతను అవసరం దశలో ఉన్నాడు. అతను అది గుర్తుంచుకోవడం లేదు. హిమ్సెల్ఫ్ కమాండింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్, తనను తానే మెచ్చుకుంటున్నాడు. ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు కానీ ఇతరులు మెచ్చేవారు తను తాను మెచ్చుకున్నవాడు ధన్యుడు కాదు. కానీ ఇలాంటి తప్పుడు భావన మనలో ఉన్నప్పుడు వాటి మనం తొలగించుకొని వాడు ప్రార్థించాడు కానీ వానికి ఆత్మీయ స్వస్థత చేకూర్చబడలేదు. సుంకరి ప్రార్థించాడు, ఆత్మీయ స్వస్థత చేకూర్చబడ్డది. నీతిమంతుడిగా తీర్చబడి సంతోషంగా వెళ్ళాడు. కాబట్టి పిల్లారా, యు హ్యావ్ ఏ షుగర్ పిల్ బిలీవ్స్. వాడిని దూరపరుచుకొని నిజముగా ప్రభు చింతకు వచ్చి ప్రార్థించినప్పుడు ఈ విల్ రిసీవ్ లాస్టింగ్ హ్యాపీనెస్ అండ్ పీస్. ప్రార్థన చేసుకున్న స్తుతికి పాత్ర మహోన్నత మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలైనా మన ఫాల్స్ బిలీఫ్స్ అని దూరపరచండి తండ్రి. సుంకరమైన మమ్మల్ని మేమే మెచ్చుకోనకుండా ప్రభునైనా మీ ద్వారా ఉపశమనాన్ని పొందుకోవడానికి, ఆత్మీయ స్వస్థను పొందుకోవడానికి తండ్రి ఉన్నపాడు మీ సంధికి వచ్చిన ఆయన నిజంగా గ్రహించగా మీ ద్వారా ఆ పరమ ఔషధాన్ని పొందుకొని పర్మనెంట్ క్యూర్ మేము పొందుకోవడానికి, టెంపరీ క్యూర్ కాదు నాయన, పర్మనెంట్ క్యూర్ మీ ద్వారా లభిస్తుంది. కాబట్టి ఆ యొక్క శాశ్వతమైన స్వస్థతను మీద పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలను స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలముతోడే ఉండును గాక. ఆమేన్.